హైదరాబాద్ జిల్లాలో మావోయిస్టుల అరెస్టును మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు జగన్ పేరుతో లేఖ విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీన 16 మంది మావోయిస్టులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించింది. సిర్పూర్ మండలంలోని కాకర్బుడ్డి, బాబ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధాలుగా ఉన్న తమ సహచరులను గ్రామస్తులతో కలిపి మొత్తం 16 మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మావోయిస్టులు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసం విపక్షాలు లేని దేశాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని లేఖలో విమర్శించారు. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ఇతర రాజకీయ పార్టీలు ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని, తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగేలా మద్దతు తెలపాలని పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థలను తమ కంట్రోల్లో పెట్టుకుని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తున్నారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఫాసిస్టు బీజేపీ రూపొందించిన ఖగార్ యుద్ధానికి మద్దతునివ్వొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మావోయిస్టులు లేఖలో కోరారు.